నా పేరు బత్తుల సిద్ధేశ్వర్లు. నేను మున్నూరు కాపు క్యాస్ట్. మేము ఒక 1 ఇయర్ క్రితము హిందూ బీసీ మహాసభ అని పెట్టినాము. విషయం ఏంటంటే గత ఎమ్మెల్యే ఎన్నికల్లో మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని కామారెడ్డి నగరంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి బీసీలకు కొన్ని హామీలు ఇచ్చింది. దాంట్లో కుల జనగణన ఒకటి, రెండవది స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్. అయితే వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే వాళ్ళ బీసీలు కాంగ్రెస్ దూరం అయినారు కాబట్టి వాళ్ళని కూడగట్టుకోవాలి, వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ బీసీలు నమ్మే స్థితిలో లేదు కనుక. అంతకుముందు ఏం చేసిండ్రు, ఉదయపూర్ డిక్లరేషన్ ఒకటి చేసిండ్రు. ఆ ఉదయపూర్ డిక్లరేషన్లో దేశవ్యాప్తంగా ఎంపీ స్థానాలలో ప్రతి ఎంపీ స్థానానికి 2 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలనుకున్నారు, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలనుకున్నారు. దాన్ని అమలు చేయమని మేము అడిగితే దాన్ని అమలు చేయకుండా ఇక్కడ తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉంటే 17 × 2 34 రావాలి ఎమ్మెల్యే సీట్లు. అయితే అప్పుడు 34 ఇవ్వలేదు మనకు, ఏదో 19, 20 ఇచ్చారు. దాంట్లో ఒక 4 సీట్లు ఓల్డ్ సిటీలనే ఓడిపోయే సీట్లు ఇచ్చారు. సరే, దాని నుంచి అసంతృప్తి ఉన్న బీసీలని సంతృప్తపరచడానికి ఒక కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇప్పుడు నేను చెప్పిన 2 అంశాలు ఉన్నాయి. సరేలే, ఇక మనకు ఎమ్మెల్యే టికెట్లు అనేది అది రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇవ్వకున్నా కానీ రాజీ పడ్డం, గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండే కాబట్టి కాంగ్రెస్ గెలవాలను కాంగ్రెస్ని గెలిపించుకున్నాం బీసీలు అందరు కలిసి. అట్లాంటిది గెలిపించిన తర్వాత ఇక మళ్ళీ మోసగించడం అనేది స్టార్ట్ అయింది. మంత్రి పదవులల్లా తన వర్గమే, అట్లనే నామినేటెడ్ పోస్టులు తన వాళ్ళే, అఫీషియల్స్ పోస్టులంతా కూడా తన వర్గమే. అట్లా అనేక రంగాలలో పోస్టులు నామినేటెడ్ కార్పొరేషన్స్ అన్ని పోస్టులు తన వర్గానికి ఇచ్చుకుంటూ బీసీలని అణిచివేస్తూ వస్తున్నాడు. మాకేమో దూరపు కొండల్ని చూపిస్తూ అవి బాగున్నాయని చూపిస్తూ, మాకు కామారెడ్డి డిక్లరేషన్ బూచి ఆశ చూపిస్తూ ఇంకా మిగతా పదవులన్నీ తీసేసుకుపోయాడు. ఇప్పుడు అన్నీ పోయిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అమలు సమయానికి వస్తే కోర్టుల నుంచి ఇబ్బందులు ఉన్నాయి అని కుంటి సాకులు చెప్తూ 42% మేము అమలు చేయలేము అని పేపర్ల ద్వారా లీకులు ఇస్తున్నాడు. ఏం లీకులు అంటే 42% అనేది దాంట్లో గతంలో 23% ఉండే, ఆ 23% చట్టబద్ధంగా ఇస్తాం, ఇంకో 19% మా పార్టీ నుంచి ఇస్తాం, అట్లనే ఇతర పార్టీలను కూడా మీరు అడగండి అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. మధ్య మార్గం అని ఇతర పార్టీలను ఇచ్చుడు అనేది అది ఒక చీటింగ్, మోసం. నువ్వు చట్టబద్ధంగా 42% ఇస్తే ఒక ఊరు రిజర్వ్ బీసీకి అయితే ఆ ఊర్లో అన్ని పార్టీలు బీసీనే పెడతాయి. కానీ నువ్వు పార్టీ పరంగా ఇచ్చేదానికి వాళ్ళు అవతల నువ్వు బీసీ ఇస్తే వాళ్ళు ఇంకో రెడ్డికో ఇంకా వెలమకో ఇంకా అప్పర్ క్యాస్ట్ ఎవరికో ఇస్తారు. మరి మీరు కూడా 19% పార్టీ నుంచి ఇవ్వండి అంటే నువ్వు ఇచ్చిన ఊర్లో వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చిన ఊర్లో నువ్వు ఇయ్యవు. అంటే అన్ని ఊర్లలో బీసీలు ఎవరితో లడాయి చేయాలంటే మళ్ళీ అగ్రవర్గంతో, మళ్ళీ డబ్బున్న అగ్రకులంతో మనం లడాయి చేయాలి. కాబట్టి 19% ఇవ్వడం అని అంటే బీసీలను బలిపీఠం మీదకి ఎక్కించడమే, నష్టం చేయడమే. అంటే ఆ 19% ఇచ్చి నష్టం చేసే పరిస్థితి బీసీలకు వద్దు. ఇచ్చినట్టే ఉంటుంది, నష్టపోవడం ఉంటుంది. అందుకోసమని ఇట్లా బీసీని వంచే కార్యక్రమం చేయవద్దు రేవంత్ రెడ్డి గారు. మీరు చట్టబద్ధంగా మాకు కామారెడ్డి డిక్లరేషన్లో ఇస్తామన్నారు, ఆ రకంగా మేము ఇవ్వమని అని అంటున్నాం. తర్వాత కుల జనగణనకు సంబంధించి ఎన్నికలు కాగానే ఒక 3 నెలల లోపల చేస్తామన్నాడు. 3 నెలలు పోయింది. తర్వాత మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్లు అయిపోయినాయి. డే 1 నుంచి ఇది స్టార్ట్ చేయాలి, నీకు చిత్తశుద్ధి ఉంటే. పార్లమెంట్కి ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పటి వరకు కుల జనగణన అనేది అసలు ఏది ప్రారంభం కూడా కాలేదు. ఒక ప్రాథమిక చర్య కూడా అటువైపు లేదు. ఇది లేకపోగా అప్పుడప్పుడు స్టేట్మెంట్లు మా మంత్రులతో, బీసీ మంత్రులతో స్టేట్మెంట్ ఇప్పిస్తాడు. బీసీ మంత్రి మన పొన్నం ప్రభాకరన్తో ఆయన ఏమంటాడంటే కుల జనగణన జరిగినాకనే ఎన్నికలు అంటాడు. నువ్వు కుల జనగణన జరిగినాకనే ఎన్నికలు అని అంటుంటాడు, కానీ ఆ ఎన్నికల్లో మన 42% ఇస్తాడా అంటే దాని మీద స్పష్టత ఇవ్వడు. మరి నువ్వు లెక్క చేయడము అనేది గణన అంటే లెక్క చేయడం అనేది పంపిణీ చేయడం కోసం, వాటా ఇవ్వడం కోసం అనేది ఉండాలి, కానీ లెక్క కోసం అనేది కాదు కదా. లెక్క హక్కుల కోసం, మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రావాలి. పోనీ 42% ఇస్తాను, 42% ఇచ్చేదైనా నీకు ఎంపరికల్ డాటా ఉంటే అది బాగుంటుంది, 42% చట్టబద్ధంగా నిలబెట్టుకోవచ్చు అనేది ఉంది కాబట్టి నువ్వు లెక్క చేయాలి.
కానీ నువ్వు లెక్క చేయకుండా మాకు 42% ఇచ్చినా ఓకే. కాబట్టి అది కోర్టులో నిలబడదు కాబట్టి లెక్క చేయాలంటున్నావు. ఇప్పుడు లెక్క చేయకుండా ఇంకోవైపు ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిండు. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎలక్షన్ రివ్యూ మీటింగ్లు ఇవన్నీ చేస్తూ బీసీలను వంచిస్తున్న కార్యక్రమం వస్తున్నది. కాబట్టి మేము గత 3 నెలలుగా కుల జనగణన చేయండి, కుల జనగణన చేయండి, ఎందుకంటే కుల జనగణన చేస్తే నెక్స్ట్ 42% ఈజీ అవుతుంది కనుక అని 3 నెలల నుంచి రౌండ్ టేబుల్స్ జరిపినాం, అఖిల పక్షాలు జరిపినాం, తర్వాత సత్యాగ్రహ దీక్షలు, సెక్రటరియట్ ముట్టడి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చినా తను అనుకున్నదే చేస్తూ పోతున్నాడు తప్ప ఇవాళ మా ఆలోచనను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. అందుకని మేము తప్పనిసరి పరిస్థితుల్లో మాకేమి ఈ ఆమరణ దీక్ష చేయాలి, శరీరం నష్టం చేసుకోవాలి, ప్రాణ నష్టం చేసుకోవాలనేది కాదు. కోరి ఎవరు ఆమరణ దీక్ష చేయరు. నాకు 10 సంవత్సరాల నుంచి షుగర్ బీపీ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఆమరణ దీక్షకు పూనుకోవడం అనేది చాలా సాహసోపేతమే. కానీ వేదనకు గురవుతున్నాం. నీలాంటి రెడ్డి పాలనలో మేము బీసీలు బతకడం అనేది ఒక ఆత్మవంచన, ఆత్మగౌరవాన్ని మేము నష్టం చేసుకోవడం. కాబట్టి అన్ని రకాలుగా మోసాలు చేస్తూ వస్తుంటే మేము నీ పాలన ఎట్లా భరించాలి? అందుకని మేము ఏం చేసామంటే ఫైనల్గా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఆమరణ దీక్షకు దిగాల్సి వచ్చింది. ఇవాళ ఈ మాకు ఏదైతే హామీ ఇచ్చినో కుల జనగణన చేయాలి, ఇవాళ నిన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు కుల జనగణన మేము కూడా ఒప్పుకుంటున్నామని చెప్పేసి. ఈ దేశంలో ఈ కుల జనగణనకు అడ్డం అనేది ఏమీ లేదు. ఇవాళ మేమేమంటున్నామంటే కుల జనగణన అనేది విషయం చాలా చిన్న విషయం అయిపోయింది. ప్రతిపక్షాలు కూడా అన్ని పక్షాలు ఒప్పుకున్నాయి. కాబట్టి కుల జనగణన తక్షణం ప్రారంభించాలి. రేపు కుల జనగణన ఎంపెరికల్ డాటా బేసిస్ మీద నువ్వు 42% అనేది చట్టబద్ధంగా ఇవ్వడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఆ చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దాన్ని అర్థం చేసుకుందాం. కానీ అసలు అటువైపు చర్యలే తీసుకోకుండా మేము ఎన్నికలు జరుపుతా అనేది ఒక కథ అయితే, ఇంకోవైపు అగ్రకులాలంతా కలిసి అంటే స్థానిక సంస్థలు సర్పంచ్ అవుట్డేటెడ్ అయింది, స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో ఉంది కనుక తక్షణం ఎన్నికలు జరపాలని ఒకడు హైకోర్టులో వేస్తాడు. అంటే ఇప్పుడు తక్షణం జరిపితే మాకు రిజర్వేషన్ రాకుండా చేయడానికి కుట్ర. ఇట అదేమి ఎద్దుకు ఎగేసి దూనకు దూరేసి అన్నట్టుగా ఒకరిని ఎగేయడం, ఇంకో దిక్కు మాకు అన్యాయం చేసే ప్రయత్నం. ఇది బీసీలని మోసం చేస్తున్న పద్ధతి మానుకో రేవంత్ రెడ్డి. ఇవాళ మేము ఆమరణ దీక్ష చేస్తున్నాం. మా శవాల మీదనే నువ్వు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాల్సి వస్తుంది. 42% మాకు ఇవ్వకుండా జరిగినప్పటికీ అంతకంటే మాకు వేరే ప్రత్యామ్నాయం ఉండదు. కనుక మేము హెచ్చరిస్తున్నాం, నీవు కనుక మాకు ఈ 42% ఇవ్వకుండా చేస్తే సరే మా శివాలు ఒకటి, మా బీసీ ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా మీరు నిలబెట్టే సర్పంచులంతా కూడా ఖతం చేసి కేవలం మీకు వ్యతిరేకంగా నిలబెట్టిన బీసీ సర్పంచుల్ని మాత్రమే గెలిపిస్తారనేది నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని మీరు గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఇంకోవైపు మీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు కుల జనగణన చేయాలని చెప్పేసి. దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. జిత్నా ఆబాది ఉత్నే భాగేదారి. ఆబాది అంటే ఆ సమూహం సంఖ్య, భాగేదారి అంటే వాళ్ళ వాటా, ఉత్నా హక్ వాళ్ళ హక్కులు. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ఒక స్పష్టమైన నినాదంతో తిరుగుతున్న పరిస్థితున్నది. కాబట్టి నీవు మీ నాయకుని మాటే వింటలేవు అనేది ఇప్పుడు మా సమస్య. నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటలేవు, మీ నాయకుని మాట వింటలేవు. అసలు నీ సంగతి ఏందని ఆలోచిస్తే మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి. నువ్వు అసలు నీకు నాయకుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు అనేది మాకు అనుమానాలు వస్తున్నాయి. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేని పోరాటం చేస్తాం. ఇది మరో తెలంగాణ పోరాటంగా జరుగుతుంది నీకు వ్యతిరేకంగా, మరో బీసీ పోరాటంగా కూడా జరుగుతుంది, మరో స్వాతంత్ర పోరాటం కూడా జరుగుతుందని హెచ్చరిస్తాం. మీకు ముఖ్యమైన డిమాండ్లు ఏవి? రెండు. అందులో మొదటిది కుల జనగణన చేస్తా అంటున్నావు. కుల జనగణన అంటే లెక్క చేయడం అనేది హక్కుల కోసము. రెండో డిమాండ్ నువ్విచ్చిందే, మేము కొత్తగా డిమాండ్ చేస్తలేము. నువ్వు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్లో మేము బీసీలకు స్థానిక సంస్థల్లో 42% ఇస్తాను. స్థానిక సంస్థలు అంటే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ. ఇవి జెడ్పీటీ మాకేం ముఖ్యమంత్రి పదవి బాయ్, అధికారుల పదవులు బాయ్, తర్వాత ఎంపీ పదవులు బాయ్, అన్నీ పోయినాయి, మంత్రి పదవులు బాయ్, అన్నీ పోయినాయి. కనీసం గ్రామ సర్పంచ్ కూడా కానివ్వవా? మా డిమాండ్ మేము మా బీసీలు గ్రామ సర్పంచ్లైనా కావాలనేది మా కోరిక. రేవంత్ రెడ్డి గారు మీకు ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చాడు, 42% స్థానిక సంస్థలలో మీకు వాటా ఇస్తామని చెప్పేసి. మరి మీకు ఆయన మాట మీద మీకు నమ్మకం లేదా? ఎందుకని మీరు నిరాహార దీక్ష కూర్చున్నారు? నమ్మకం పోయింది కాబట్టి కూర్చున్నాము. ఉదాహరణకి
ఎలక్షన్లు జరిగి అన్ని రిజల్ట్ రాగానే నెక్స్ట్ ఫస్ట్ డే నుంచి ఏం చేయాలి, తను కుల జనగణన ప్రారంభించాలి. అది ప్రారంభించలేదు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ వచ్చినాయి, కోడ్ పోయింది. అప్పుడైనా కుల జనగణన ప్రారంభించలేదు. 3 నెలల లోపల కంప్లీట్ చేస్తామన్న కుల జనగణన 8 నెలలైనా కాలేదు, 9 నెలలైనా కాలేదు. ఇక నమ్మకం ఎట్లుంటుంది? పైగా నమ్మకం అనేది ఇంకోటి ఏంటంటే, పోనీ ఇప్పుడైనా స్టార్ట్ చేస్తున్నావా? ఈ 3 నెలల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాం. పోనీ ఇప్పుడైనా స్టార్ట్ చేసినావా కుల జనగణన? స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకపోగా ఏం స్టార్ట్ చేసినావు నువ్వు? ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కుల జనగణన స్టార్ట్ అయినాక అయిపోయే క్రమంలో ప్రారంభించాల్సిన ఎలక్షన్ ప్రాసెస్ కుల జనగణన ఏమో వెనకకు పోతుంది, ఇది ముందుకు వస్తుంది. ముందు జరగాల్సింది వెనకకు, వెనక జరగాల్సింది ముందుకు. కాబట్టి దీని మీద ఇట్లా జరుగుతుంది కాబట్టి నమ్మకం కోల్పోయినాకనే మనం ఆమరణ దీక్ష కూర్చున్నాం. అందుకని దీనికి నేపథ్యం నమ్మకం కోల్పోవడానికి. 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే మీకు కలిగే నష్టం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో వేరు కులాల నుంచి వేరు వర్గాల నుంచి రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యము గ్రామ సభ నుంచి పార్లమెంటు వరకు ఉండాలి. ఉన్నప్పుడే ఆ సభలో అన్ని కులాల సమస్యలు చర్చించబడతాయి. వాళ్ళ వెల్ఫేరు, వాళ్ళ అభివృద్ధి దానితో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు గ్రామంలో సర్పంచ్ అనుకుందాం సింపుల్గా. ఆ సర్పంచ్ చేయాల్సిన పనులు ఏముంటాయి? అతను అప్పర్ క్యాస్ట్ అయితే అగ్రకుల వాడలనే మేలు చేస్తాడు. ఒకవేళ బీసీ అయి ఉంటే లేదా ఎస్సీ అయి ఉంటే ఎస్సీ వాడలలో, బీసీ అయి ఉంటే బీసీ వాడలలో అక్కడున్న మోరీలు కానీ, రోడ్లు కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కానీ తను బాగు చేయడానికి అవకాశం ఉంటుంది.